నా శ్రావణ మాసం పూజా డే మినీ వ్లాగ్ చూద్దామా? నేను ఏమేం ప్రసాదాలు చేయాలనుకుంటున్నానో ఆ క్వాంటిటీస్ని ముందు రోజే ఒక గిన్నెలో వేసుకొని రెడీగా పెట్టుకుంటాను. అలా ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ డే ఈజీ అవుతుంది. బెల్లం, ఇలాచి ఇలా అన్నీ ముందుగానే రెడీ చేసుకుంటాను. ప్రసాదం రెడీ అయ్యేలోపు పూజకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసుకున్నాను. అన్నీ రెడీ అయ్యాక ఫస్ట్ వినాయకుడితో పూజ స్టార్ట్ చేశాను. చూడండి, ఈ పసుపు వినాయకుడు అండ్ లక్ష్మీదేవి ఎంత బాగున్నారో. అండ్ ఫైనల్లీ పూజ అయ్యాక మా ఇంటి అమ్మవారు ఇలా ఉన్నారు. బై ద వే, చాలా మంది చిట్టిగాజుల లింక్ అడుగుతున్నారు. యూజువల్ గా లోకల్ ఫ్యాన్సీ స్టోర్స్ లో దొరుకుతున్నాయి ఆర్ అమెజాన్ లో కూడా లింక్స్ ఉన్నాయి. కానీ విష్ లింక్ క్రియేట్ చేయాలి అంటే మినిమం 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. సో మరి ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత ఆ గాజుల లింక్ తో పాటు యూస్ఫుల్ అయ్యేవి చాలా షేర్ చేస్తాను. నాకెందుకు లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఓన్లీ ఆ దీపం వెలుతురులోనే అమ్మవారిని చూడడం చాలా ఇష్టం. ఈవినింగ్ సాయంత్రం దీపం పెట్టేసుకొని కళాక్షేత్రాకి వెళ్ళాము. ఈ చెన్నైలో ఎక్కడికి వెళ్ళినా ఈ ట్రాఫిక్ మటుకు తప్పించుకోలేము. ఎంత ట్రాఫిక్ చూడండి. శ్రీదేవి నృత్యాలయ వాళ్ళది భరతనాట్యం పెర్ఫార్మెన్స్ ఉంది. అసలు ఎంత బ్యూటిఫుల్ గా పెర్ఫార్మ్ చేశారో. వాళ్ళ కోఆర్డినేషన్, ఎక్స్ప్రెషన్స్, ఎవ్రీథింగ్ సో బ్యూటిఫుల్. అసలు కొన్ని పెర్ఫార్మెన్సెస్ వీడియోలో చూడడం కంటే మన ఓన్ ఐస్ తో ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ ఫీలే వేరే లెవెల్ ఉంటుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద డే. నా శ్రావణ శుక్రవారం ఇలా ఎండ్ అయింది. బై ద వే, మీ వీకెండ్ ఎలా జరుగుతుంది? మీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి?